కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఘోర అన్యాయం జరిగిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 12 ఏళ్లైనా విభజన హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని కేంద్రంపై ఫైర్ అయ్యారు. అర్బన్ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2, ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీలకు నిధులు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రానికి ఐఐఎం, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. మోడీ తనకు బడే బాయ్ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని, కనీసం 30,000 కోట్లు కూడా రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు కవిత. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన గవర్నమెంట్ టోటల్ యూనియన్ బడ్జెట్ 53 లక్షల కోట్లు అయితే ఎడ్యుకేషన్కి పెట్టిన బడ్జెట్ 1%, హెల్త్కి పెట్టిన బడ్జెట్ మరీ దారుణం, అది కూడా 1%, 1.2% ఏదో ఉంది. ప్రధానమైనటువంటి విద్యా వైద్యానికి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మరి బడ్జెట్ పెట్టకపోవడం అన్నది కరెక్ట్ కాదు. దీని మీద ముఖ్యంగా తెలంగాణ యువ మిత్రులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది 12వ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఇంకా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాల మీద అడిగితే ఒక్క అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిజంగా దారుణం. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏది కూడా ఇవ్వలేదు, అది పెండింగ్. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ పెండింగ్, న్యూ ఎయిర్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పెండింగ్, రీజనల్ రింగ్ రోడ్ పెండింగ్, మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్. ఈ మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్ ఎందుకుందంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫేజ్ 1 అయిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఫేజ్ 2 ఫండ్స్ ఇస్తారంట. అంటే మీరు ఇప్పుడు కనీసం కేటాయింపులు చేయకపోతే వచ్చే సంవత్సరం మొత్తం